సో ఐఎమ్ కాన్ఫిడెంట్ అండి, ఎందుకంటే ఐ థింక్ అజయ్ గారు చెప్పిన విజన్ వాట్ ఎవర్ అంటే హీ సెట్ అవుట్ టు మేక్, అది ఐ థింక్ వీ వర్ ఏబుల్ టు మేక్. సో అది నాకు ఎమోషన్స్ కానీ అంటే నేను చూసినప్పుడు డబ్బింగ్ చేస్తున్నప్పుడు కానీ తర్వాత కానీ నాకు ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయిన అనిపించినాయి. సో ఐ థింక్ వీ హ్యావ్ అ గుడ్ ప్రోడక్ట్. సో ఐమ్ ఫీలింగ్ గుడ్. అంటే ప్రజెంట్ డే లెగసీస్ క్యారీ చేసుకుని వచ్చిన హీరోలందరూ కూడా చాలా పెద్ద స్టార్డమ్లోకి వెళ్ళి దే ఆర్ వెయ్యింగ్ ఏ వెరీ హ్యూజ్ మార్కెట్ అక్రాస్ ది వరల్డ్. సో యు ఆర్ ఆన్ ది సేమ్ ట్రాక్ రైట్ నౌ ఎట్ ది బిగినింగ్ స్టెప్. కాబట్టి నీ జర్నీని ఊహించుకుంటే ఫ్రమ్ దిస్ ఫిల్మ్ హౌ డూ యూ లుక్ ఎట్ ఇట్? అది నేను యాక్చువల్లీ అంటే లెగసీ అదంతా ఇట్స్ లైక్ ఐ థింక్ రైట్ నౌ ఇట్స్ టూ బిగ్ అండి. అంటే నేను దాని గురించి అంత ఆలోచించట్లేదు యాక్చువల్లీ, బికాజ్ ఐ థింక్ ఫర్ నౌ అంటే నేను ఇందాక చెప్పినట్టు ఐ వాంట్ టు డూ గుడ్ క్యారెక్టర్స్, అంటే మంచి కథలు చేసుకొని ఫస్ట్ నేను ఆడియన్స్కి ప్రూవ్ చేసుకోవాలి, అండ్ దాని తర్వాత నేను ఆ లిస్ట్కి యాడ్ అయితే దెన్ ఐమ్ హ్యాపీ. హాయ్ జై. ఆల్ ది వెరీ బెస్ట్. అజయ్ గారు, ఆల్ ది వెరీ హాయ్ జై. హియర్ అజయ్ గారు, చెప్పండి. ఈ జయకృష్ణ గారిలో వాళ్ళ తాతగారు కృష్ణ గారు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు, రమేష్ బాబు గారు ఉన్నారు. ముగ్గురు ఇన్ఫ్లుయెన్స్లు ఏమన్నా ఉన్నాయా? ఆర్టిస్ట్గా మీరు అతను అబ్జర్వ్ చేస్తుంది ఏంటి? ఇన్ఫ్లుయెన్స్ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది జయకృష్ణలో? నో యాక్చువల్లీ ఏంటంటే బాడీలో జెనికల్ ఉంది. ఫ్యామిలీ కొన్ని లాంగ్ షాట్లో చూస్తున్నప్పుడు మహేష్ గారు కనిపిస్తారు, చిన్న చిన్న రన్నింగ్ షాట్స్లో కొన్ని క్లోజప్స్ ప్రొఫైల్లో కృష్ణ గారు, సడన్గా చూస్తే ఎంట్రీలో ఎప్పుడైనా షూటింగ్ లొకేషన్కి వస్తున్నప్పుడు రమేష్ బాబు గారు గిరజాల జుట్టుతో. సో పోలికలు అయితే అందరివి, ఫ్యామిలీ అందరివే ఉన్నాయి. యాక్టింగ్లో వచ్చి మీరు చూస్తే చెప్తున్నాం కదా, తనకంటూ ఒక స్టైల్ ఉంది. నేను అందుకే చెప్తున్నాను ఇంకొక 30 సంవత్సరాలు ఉండిపోయే హీరో అని. తనకు ఖచ్చితంగా స్టైల్ ఉంది. తన స్టైల్లో తను వెళ్తాడని నేను అనుకుంటున్నాను. అజయ్ గారు దాని కంటిన్యూషన్ సార్. యాక్చువల్గా ఇప్పుడు నిన్న మొన్న కొన్ని రన్నింగ్ షాట్స్ అవి ఉన్నాయి కదా ట్రైలర్స్లో, వాటిలో అచ్చు మహేష్ బాబు గారు ఉన్నారని చెప్పి అందరు ఫ్యాన్ పేస్ అన్నింటిలో షేర్ చేస్తున్నారు. అంటే అది కావాలని చేయించారా లేకపోతే జస్ట్ జనరల్ బాడీ లాంగ్వేజ్ అలా ఉందా? చూడండి సార్, నేను ఈ సినిమాలో ఎవరిని అనుకరించమని కానీ, నేను ఈ సినిమాని కదా అసలు ఏ సినిమాలోనూ ఎప్పుడూ చెప్పను ఎవరికి. ఇండియన్ యాక్టర్స్లోనే బెస్ట్ రన్నింగ్ ఎవరు చేస్తారంటే మహేష్ బాబు గారు, మీకు అందరికీ తెలుసు. ఓకేనా? అది ఫ్యామిలీ అండి, అది మనం కొన్ని ఏమి చేయలేము. అది నేను చూసినప్పుడు మీరు అనిపించింది, నాకు అనిపించింది, కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మహేష్ బాబు గారు ఎప్పుడో 2 years 3 yearsకి ఒక సినిమా చేస్తున్నారు, ఓకే. ఆయన ఎప్పుడు రన్నింగ్ షాట్లు చూడలేంగా. ఇప్పుడు జయకృష్ణ వస్తున్నాడు, ఇప్పుడు అదిరిపోయే షార్ట్స్ ఉన్నాయి సినిమాలో, ఎంజాయ్ చేయండి సార్. అజయ్ గారు ఇందాక మీరు అన్నట్టు మీ సినిమాలన్నీ ఆల్మోస్ట్ న్యాచురల్ లొకేషన్స్లో ఉంటాయి. ఎక్కువ భాగం మీ ఆత్రేయపురంలో ఎక్కువ షూట్ భాగం ఉంటుంది. ఈ సినిమాకి వచ్చేసరికి తిరుపతిలో ఎక్కువ చేశారు. అంటే అక్కడ లొకేషన్స్ కానీ ఆ ఛాలెంజెస్ గురించి చెప్పండి. అంటే ఆ లైవ్ లొకేషన్స్లో చేశారు ఎక్కువ మట్టికి, ఆ రోడ్స్లో. పుణ్యక్షేత్రం రద్దీ ప్లేస్ అది. అంటే ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ఎక్కువ రోజులు షూట్ చేశారు? అవునండి, అంటే సినిమాలో చాలా బ్యాక్డ్రాప్స్ ఉన్నాయి, తిరుపతి ఒకటే కాదు. మీరు అన్నట్టు నిజం, అది రోజు 1,00,000 మంది దర్శించుకునే ప్లేస్ అది, టౌన్ తిరుపతి. నేను తిరుపతి బ్యాక్డ్రాప్ అనగానే మామూలు విషయం కాదు అక్కడ షూటింగ్ చేయడం అని నాకు తెలుసు. కానీ వెనక దత్తు గారు కానీ, కిరణ్ గారు కానీ, సమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, ప్రొడక్షన్ టీం, నేను అందుకే ఇందాక చెప్పా, వాళ్ళు తీసుకున్న చొరవ బాగా ఎక్కువ ఇందులో. వాళ్ళ ప్లానింగ్ 100% ఉంది. మేము రోడ్ల మీద చేసామని 100 మంది 1000 మంది వెళ్తూ ఉండేవారు, ఆగుతూ ఉండేవారు. మీకు చెప్తున్నా, అందుకే విజువల్లీ చాలా కొత్తగా ఉంటుందని ఎందుకంటున్నానంటే, నేను నమ్మరు అసలు ఇలా ఎలా చేశారు, వీళ్ళు సీజీ లేనే చేశారా అని మీకు అనిపిస్తుంది. కానీ అన్నీ 100% ఒరిజినల్ లొకేషన్స్. కొన్ని కష్టమైతే అయ్యింది కొంత, కానీ తిరుపతి పోలీస్ వాళ్ళు కానివ్వండి అండ్ మా ప్రొడక్షన్ టీం కానీ సహకారంతో మేము అక్కడ షూటింగ్ చేశాం. జయకృష్ణ గారు హాయ్ అండి. మీ తాతగారిలో కానీ బాబాయ్లో కానీ మీరు తీసుకున్న విషయం ఏంటి యాజ్ ఎ యాక్టర్గా మీరు వాళ్ళ నుంచి? సో ఆబ్వియస్లీ ఇద్దరు వెరీ లెజెండరీ యాక్టర్స్, సో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. మెయిన్లీ అంటే నేను ఆఫ్ స్క్రీన్ ఐ వుడ్ సే నేను వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాను ఫస్ట్ యాక్చువల్లీ. సో అంటే తాతగారిలో అయితే హీఈస్ ఆల్వేస్ వెరీ కామ్. సో ఆయనతో ఒక 2 నిమిషాలు మాట్లాడితే మనకి ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా యుల్ బికమ్ వెరీ పీస్ఫుల్. అండ్ బాబాయ్ అయితే ఫోకస్, ఐ థింక్ ఆయనకున్న డెటర్మినేషన్ కానీ ఫోకస్ కానీ, అంటే సినిమా గురించి అయినా లైఫ్ గురించి అయినా ఐ థింక్ ఇస్ వెరీ నైస్. సో ఆల్ ది బెస్ట్ అండి. బ్రహ్మాజీ గారు, ఇందాక నరేష్ గారు మీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు, మీరు ఇంకా రెస్పాండ్, మీ వర్షన్ చెప్పలేదు.
చెప్తాడు. అయిపోయిందని మీరు మాకు కలకద్దు. ఆయన ఏదో నా మీద చనువు మీద సరదాగా జోక్గా ఒక నన్ను తమ్ముళ్ళలాగా చిన్న తమ్ముళ్ళ చూసుకుని నా మీద సరదాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఆయన అన్నారు. బ్రహ్మజీ గారు, మాకు మధ్యలో మీరు పుల్లలు పెడుతున్నారని అర్థమైంది. బ్రహ్మజీ గారు, సార్ ఈ చెప్పండి. మధ్య బ్రహ్మానందం గారు ఏదో అన్నారు, భూమి పుట్టక ముందు పుట్టిన బ్రహ్మాజీ అనేదో. మీకేమైనా మీరు ప్రాబ్లమా? కృష్ణ గారి ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేశారు, నెక్స్ట్ మహేష్ బాబుతో చేశారు, ఇప్పుడు థర్డ్ జనరేషన్ జయకృష్ణతో చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? నా అదృష్టం ఉండేది, అందరికీ దొరకదు అది యాక్చువల్గా. ఇంకో విషయం మీకు అంటే నేను చెప్పలేదు ఎవరికి, ఇప్పుడు చెప్తున్నాను. తనకు కూడా తెలియదు, వాళ్ళ ఫాదర్తో కూడా యాక్ట్ చేశాను నేను. రమేష్ బాబు గారితో. రమేష్ బాబు గారి సినిమాలో ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో బజార్ రౌడీ అనుకోండి, అందులో విలన్ వెనకాల ఒక ఆఫీస్కి వెళ్తే వెనకాల నుంచినే రౌడీ క్యారెక్టర్ నలుగురు కావాలంటే నేను వెళ్ళాను. కో డైరెక్టర్ మంచి క్యారెక్టర్ త్రూ అవుట్ అని చెప్తే యాక్ట్ చేసి ఒకరోజు చేసిన తర్వాత డైరెక్టర్ గారికి ఎవరు నవ్వుతారు ఎందుకు అంటే త్రూ అవుట్ వెనకాల నుంచి ఉంటాం అంటే అప్పట్లో కొత్త కదా, మంచి క్యారెక్టర్ అంటే త్రూ అవుట్ ఒక 20-30 రోజులు వస్తుందంటే ఇంకేముంది హీరో. తర్వాత నేను అనుకుని నుంచుంటే అర్థమైపోయింది ఇది వెనకాల హెంచ్మ్యాన్ క్యారెక్టర్ అని యాక్ట్ చేశాక. అప్పుడు డైరెక్టర్ మురళీమోహన్ గారు మా ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుని వచ్చానండి, ఇలాగా క్యారెక్టర్ అర్థమైపోయింది వెనకాల నుంచి పెట్టారు, అరే నాకు తెలియదు బాబు, మా వాళ్ళు ఏదో అలాగా చెప్పేసి ఉంటారు, దయచేసి వెళ్ళిపోను పర్లేదు, నువ్వు చెయ్యికు ఇది నిజంగా చెయ్యికు నీకు ఉపయోగపడుతుంది, ఇది నుంచుంటాం అంటే వచ్చాను అది. సో ఆ విధంగా ఆ హీరోతో చేశాను, కృష్ణ గారితో చేశాను, మహేష్ బాబుతో చేశాను, ఈయనతో చేశాను. ఇట్స్ గోయింగ్ టు బి గిన్నిస్. ఆ ఛాన్స్ నరేష్ గారికి ఉందో లేదో తెలియదు, నాకు ఒక్కడికే ఉంది. అంటే అంత యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఎలా ఉంటున్నారు? అది మైండ్ సెట్ అండి, మైండ్లో ఎప్పుడు యంగా అనుకోవాలి. నాకు మోదీ గారికి ఏజ్ తగ్గదు, ఇంకా అలాగా ఉంటాం జెన్జీ కిడ్స్. జయకృష్ణ హియర్. అంటే రాష్ట్ర తడాని గారితో అంటే మీ ఇద్దరు అంటే లీడ్ పేరు కాబట్టి ఆవిడ ఎక్స్ట్రోవర్ట్ ఇంట్రోవర్ట్ చేశారు. బట్ ఎదురుగుండా అంటే మోహన్ బాబు గారు లాంటి క్యారెక్టర్తో కనుక ఉన్నాయా మీకు? ఫేస్ ఆఫ్ ఉందా సీన్స్? మోహన్ బాబు గారితో కాన్ఫ్రంటేషన్ సీన్స్ ఉన్నాయా మీకు? యా నాకు మోహన్ బాబు గారికి చాలా మంచి సీన్స్ ఉంటాయి. అంటే ఎస్పెషలీ దర్స్ అ ఫ్యూ ఎమోషనల్ సీన్స్ విచ్ నాకు యాక్చువల్లీ సినిమాలో దే ఆర్ మై ఫేవరెట్ సీన్స్ యాక్చువల్లీ. సో మరి ఆయనతో యాక్ట్ చేస్తున్నప్పుడు సో ఎలా ఉండేది? మిగతా వాళ్ళతో అంటే అందరూ కొంచెం న్యూ కమర్స్ వీళ్ళు కాబట్టి ఓకే, బట్ మరి ఆయనతో అంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్తో ఎదురుగుండా అలాంటి సీన్స్ చేస్తున్నప్పుడు సో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ లాగా కూడా ఉంది కదా. యా యాక్చువల్లీ మోహన్ బాబు గారు ఇస్ వెరీ స్వీట్. అంటే ఆయన్ని అంటే మీరు ఎవరిని అడిగినా కూడా అసలు అంటే సినిమా ముందు అంటే ఒకలాగా చెప్పారు నాకు, ఆయన కొంచెం అంటే స్ట్రిక్ట్గా ఉంటారు, యూ హ్యావ్ టు బీ కొంచెం కేర్ఫుల్ అని. బట్ హీఈస్ నథింగ్ లైక్ దట్. సో అంటే ఆయన నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం కలిసాను ఈ సినిమా ముందు, అండ్ ఫస్ట్ నుంచి ఆయన చాలా వార్మ్గా అంటే అన్ని ఆయన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్ని చెప్తూ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం వర్కింగ్ విత్ హిమ్. జయకృష్ణ గారు ఇక్కడ సార్, మీ ఫ్యామిలీ నుంచి హీరోస్ ఎవరన్నా వచ్చినా అంటే అశోక్ గల్లా గారు కానీ, సుధీర్ బాబు గారు కానీ, లేదా మంజుల గారు ఇలా గారు వచ్చినప్పుడు మహేష్ బాబు గారు చాలా సపోర్ట్ చేశారు, ఈవెంట్స్కి రావటం ఇవన్నీ చేశారు. మీ ఈవెంట్ అంటే మీ సినిమా స్టార్ట్ అయిన నుంచి ఇప్పటిదాకా చూస్తుంటే మహేష్ బాబు గారు అంటే అంత ఇన్వాల్వ్ అయినట్టు కనబడట్లేదు, ఏంటి అంటే బిజీగా వారణాసి